హలో ఎవ్రీవన్. సో నిన్న రిలీజ్ అయిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. సో ట్రైలర్ స్టార్టింగ్ సీన్ యూ కెన్ సీ స్పైడర్ మ్యాన్ ఏకే పీటర్ పార్కర్ ఒక కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర కూర్చుని ఉన్నాడు. అక్కడ కూర్చుని తాను నెట్ పోస్ట్ చేసిన ఒక వీడియో చూస్తున్నాడు. అండ్ ఆ వీడియో మోస్ట్లీ నెడ్ ను ఎంజే ఫస్ట్ టైం ఎంఐటీకి వెళ్ళినప్పుడు తీసుకున్న వీడియో అది. సో నోవే హోమ్ లో వాళ్ళిద్దరూ ఎంఐటీకి సెలెక్ట్ అవుతారు. పీటర్ ఒకటే తనకు తాను సాక్రిఫైస్ చేస్తాడు. అంటే మళ్ళీ వాళ్ళ లైఫ్ లో ఇంటర్ఫియర్ అయితే వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అని చెప్పి తనే అక్కడ నుంచి వచ్చేస్తాడు. సో దట్ ఈస్ ద రీజన్ తన డ్రీమ్ యూనివర్సిటీ అయిన ఎంఐటీకి వెళ్ళడు. మరి ఇప్పుడు తను వేరే యూనివర్సిటీకి వెళ్తున్నాడు. దాని గురించి నెక్స్ట్ మాట్లాడదాము. అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ ఏదైతే ఉందో ఇది నోవే హోమ్ జరిగిన 4 years తర్వాత జరుగుతున్న స్టోరీ. అంటే డెఫినెట్లీ ఇప్పుడు తాను చూస్తున్న వీడియో ఆల్మోస్ట్ 4 years బ్యాక్ తీసుకున్నది. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ వాళ్ళిద్దరు గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో అందుకే ట్రైలర్ తర్వాత సీన్ లో మనం మళ్ళీ వాళ్ళని ఇక్కడ చూడొచ్చు. అగైన్ కమింగ్ బ్యాక్ టు ఈ సీన్, ఇక్కడ కనుక స్పైడర్ మ్యాన్ చూస్తే ఈస్ వెరీ సాడ్. బికాస్ ఒకటి తన డ్రీమ్ యూనివర్సిటీ ఎంఐటీని తను సాక్రిఫైస్ చేశాడు. రెండోది తన బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ దూరం అయిపోయారు. సో అందుకే తనలో ఒక తెలియని కోపం, బాధ ఇవన్నీ ఉన్నాయి. అండ్ కొంచెం బెటర్ ఫీల్ అవ్వడానికి ఈ వీడియోని తను అప్పుడప్పుడు చూస్తాడు అనుకుంటా. అండ్ దెన్ హీ జంప్స్ ఫ్రమ్ దేర్. ఇక్కడ కూడా చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. లైక్ ఫస్ట్ వచ్చేసి నోవెంబర్ ఎండింగ్ లో ఏదైతే సూట్ చూసామో దాని దగ్గర ఫస్ట్ మనం క్లియర్ లుక్ చూడొచ్చు. అండ్ రెండో ఇంట్రెస్టింగ్ విషయం వచ్చేసి ఇన్నాళ్ళు మార్వెల్ స్పైడర్ మ్యాన్ సూట్ అంతా కూడా చాలా హార్డ్ గా, అంటే ప్రాపర్ ఐరన్ మ్యాన్ టెక్నాలజీతో తయారు చేశారు కాబట్టి సూట్ అంతా కూడా చాలా స్టిఫ్ గా ఉంటది. కానీ అదే ఇక్కడ చూస్తే తను సొంతంగా ఇంట్లో తయారు చేసిన సూట్ కాబట్టి మీరు ఆ ఫోల్డ్స్ గానీ ఆ క్లాత్ టెక్స్చర్ గానీ అలాగే చాలా హోమ్ మేడ్ గా సేమ్ లైక్ ఆండ్రూ ఆర్ టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ సూట్ లాగా చూడొచ్చు. అండ్ అలాగే ఇన్నాళ్ళు టెక్నాలజీ మూలాన తన మాస్క్ ఐస్ అనేవి మూవ్ అయినాయి. కానీ ఇప్పుడు హోమ్ మేడ్ సూట్ కాబట్టి అది కూడా లేదు, అంతా కూడా ఫిక్స్డ్ గా ఉంటది. సో వీ హావ్ టు సీ హౌ ఎక్స్ప్రెసివ్ హీ విల్ బి. నెక్స్ట్ షాట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ షార్ట్. తనది మనకి క్లోజ్అప్ పిఓవి చూపించారు. సో ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. లైక్ ఫస్ట్ దీని మరి కనుక ఇంటర్ప్రిట్ చేసుకుంటే ఈస్ వెరీ క్లోజ్డ్. అంటే తను అనుకున్నవి కొన్ని జరగలేదు, అందరూ తను మర్చిపోయారు. అండ్ అలాగే స్పైడర్ మ్యాన్ వర్క్ కూడా చాలా ఎక్కువైపోయింది. సో ఓవరాల్ వీటన్నిటి మూలన ఈస్ ఫీలింగ్ వెరీ క్లోజ్డ్. సో అందుకే మనకి ఆ క్లోజ్అప్ షాట్ చూపించారు. రెండోది ఇట్స్ లుకింగ్ డామ్ కూల్. లైక్ సేమ్ లైక్ ఐరన్ మ్యాన్ ఇక్కడ మనకి డైరెక్ట్ గా తన ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ చూపించారు. ఆ తర్వాత చూపించిన స్వింగింగ్ కూడా ఇట్స్ రియలీ గుడ్. సో మోస్ట్లీ చూస్తుంటే ఇక్కడ వీళ్ళు ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్ నుంచి కొంచెం రెఫరెన్సెస్ తీసుకున్నారు. అంటే ఆల్రెడీ ఇంటర్నెట్ లో అందరికీ తెలుసు ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ గానీ తన స్వింగింగ్ యాక్షన్స్, ఆ యానిమేషన్, విఎఫ్ఎక్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి. సో ఇక్కడ వాళ్ళు మోస్ట్లీ అది రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు సో దట్ ఫ్యాన్స్ కి నచ్చుతుందని. అలాగే మూవీ డైరెక్టర్ కూడా షాంగ్‌చి మూవీ డైరెక్ట్ చేసిన డానియల్ క్రేటన్. సో డెఫినెట్లీ షాంగ్‌చిలో యాక్షన్ చాలా బాగుంటది. ఇట్ లుక్స్ వెరీ కూల్. సో అలాంటి యాక్షన్ కు స్పైడర్ మ్యాన్ ఎబిలిటీస్ కనుక యాడ్ అయితే యాక్షన్ అదిరిపోద్ది. సో దాని గ్లిమ్సే ఈ ట్రైలర్ లో కూడా చూడొచ్చు. అండ్ నిజంగా నేను యాక్షన్ పరంగా ఈ మూవీ నుంచి నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ కమింగ్ బ్యాక్ టు ట్రైలర్, ఆ తర్వాత మనం సోనీ లోగోస్ చూస్తాము. అండ్ ఆ నెక్స్ట్ షాట్ లో యూ కెన్ సీ పీటర్ పార్కర్. సో దిస్ సీన్ ఈస్ ఆల్సో ఇంట్రెస్టింగ్. ఇక్కడ కనుక మీరు చూస్తే తన చేతుల్లో అదే లెటర్ ఉంది. వీరు నోవేం లాస్ట్ లో తాను ఎంజేకి ఇద్దాం అనుకున్నాడు. సో ఆ లెటర్ ని మళ్ళీ తీసి తను చదువుతున్నాడు. అండ్ ఆ లెటర్ లో రాసింది మనకి బ్యాక్గ్రౌండ్ లో డైలాగ్స్ లాగా చెప్తున్నారు. లైక్ ఈ వాస్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ఎంజే దట్ ఏం జరిగిందని, తనే స్పైడర్ మ్యాన్ అని ఇవన్నీ తను చెప్పాలనుకున్నాడు. బట్ లాస్ట్ లో లెటర్ తను ఇవ్వలేదు. సో ఇప్పుడు కూడా లెటర్ తన దగ్గరే ఉంది. అండ్ ఇంకో పాయింట్ అవుట్ చేయాల్సిన విషయం ఏంటంటే తన చేతుల మీద చూస్తే అక్కడ వెబ్ షూటర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒకటి ఏంటంటే యాజ్ ఐ సెడ్ ప్రీవియస్లీ టోనీ స్టార్క్ టెక్నాలజీ యూజ్ చేశాడు. సో ఆ సూట్స్ లో ఆల్రెడీ ఇన్బుల్ట్ వెబ్ షూటర్స్ ఉన్నాయి. సో ఇన్నాళ్ళు తనకి ఇలా స్పెషల్ గా వెబ్ షూటర్స్ పెట్టుకోవాల్సిన అవసరం రాలేదు. సో ఇప్పుడు ఆ సూట్ లేదు కాబట్టి మోస్ట్లీ ఇక్కడ తాను ఆ టెక్నాలజీ తనకు తానే డెవలప్ చేసుకున్నాడు. కానీ ట్రైలర్ చూసాక ఇది కూడా తర్వాత చాలా చేంజ్ అవబోతుంది. అదేంటో నెక్స్ట్ ఆ సీన్ లో వచ్చినప్పుడే మాట్లాడదాము. సో దీని తర్వాత షాట్ లో యూ కెన్ సీ పీటర్ షాప్ లో కూర్చున్నాడు. అండ్ వెనక మనం చూస్తే అప్పుడే నెడ్ బయట నుంచి నడుచుకుంటూ వచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెడ్ డ్రెస్ చాలా బాగుంది, తన స్టైలింగ్ కానీ అదంతా. రెండోది ఇది మరి జెండే పనిచేస్తున్న షాపేనా అంటే నాకు కొంచెం డౌటే. బికాస్ నోవేం లాస్ట్ లో తాను ఒక బేకరీ లాంటి షాప్ లో పనిచేస్తుంది. కానీ ఇది చూస్తే కొంచెం హోటల్ లాగా ఉంది. అండ్ అలాగే మరి అక్కడ తను పద్దాకు కూర్చుని ఉంటే మరి స్టాకింగ్ చేసినట్టు ఉండిద్ది కాబట్టి ఐ ఫీల్ మోస్ట్లీ పీటర్ అలా చేయడు. ఇక్కడ తను ఆ షాప్ లో కూర్చుని ఉంటే తనకు తెలియకుండానే వెనకమల్ నెట్ నడుచుకుంటూ వచ్చుంటాడు. సో అందుకే తన ఫేస్ కూడా చూస్తే కొంచెం చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది. మేబీ ఎంఐటి గ్రాడ్యుయేషన్ తర్వాత ఫస్ట్ టైం తాను ఇక్కడ నెట్ ని చూశాడు, అంటే 4 years తర్వాత. అండ్ దిస్ సీన్ ఫీల్స్ ఆల్సో వెరీ రిలేటబుల్. బికాస్ కామిక్స్ లో కూడా స్పైడర్ మ్యాన్ తన సూట్ ని వాష్ చేయడానికి పద్దాక చాలా కష్టపడుతూ ఉంటాడు. దెన్ దిస్ సీన్ ఆల్సో టెల్స్ లాట్ ఆఫ్ థింగ్స్. లైక్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ స్పైడర్ మ్యాన్ కి న్యూ కీ ఆఫ్ ది సిటీ ఇస్తున్నారు. అండ్ అక్కడ ఇది మోస్ట్లీ
సొసైటీకి చాలా కాంట్రిబ్యూట్ చేస్తేనే అప్పుడు ఈ కీ అనేది ఇస్తారు. అంటే డెఫినెట్లీ 4 years పాటు స్పైడర్ మ్యాన్ అక్కడ చాలా హెల్ప్ చేస్తుంటాడు. సో అందుకే ఈ కీ అనేది ఇస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ కీ ఇస్తున్న వాళ్ళు, సో కీ ఇస్తున్నది షెలీ రెవెరా. తన ప్రీవియస్ గా మనం డేర్ డెవిల్ సిరీస్ లో చూసాము, వేరే తన ఫిస్క్ ది ఎలక్షన్ క్యాంపెయిన్ లీడ్ చేసింది. సో అంటే ఇక్కడ మోస్ట్లీ ఆ కీ యాక్చువల్లీ ఫిస్క్ ఇవ్వాలి. సో మరి తను ఇవ్వకుండా తినేందుకు ఇస్తున్నది అనేది వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అంటే డేర్ డెవిల్ బార్న్ అగైన్ సీజన్ 2 లో ఏదైనా ఇంట్రెస్టింగ్ గా జరగబోతుందా, అందుకే అక్కడ మనం ఫిస్క్ చూడలేదు, ఆర్ ఎల్స్ ఫిస్క్ ఏదైనా పనిలో ఉంటే తనిస్తుందా అని. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే డేర్ డెవిల్ బార్న్ అగైన్ సీజన్ 1 లో యూసీ విజిలాంటీస్ అంటే సూపర్ హీరోస్ ఎవరిని కన్సిడర్ చేయకుండా అలా మాస్క్ వేసుకుని హెల్ప్ చేసే వాళ్ళందరినీ విజిలాంటీస్ అనే ఫిక్స్ అయిపోయారు. అండ్ వాళ్ళందరినీ పట్టుకోవడానికి ఫిస్క్ ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా క్రియేట్ చేశాడు. అలాంటప్పుడు స్పైడర్ మ్యాన్ కూడా విజిలాంటీ కింద వస్తాడు, బికాస్ తను మాస్క్ వేసుకుని వర్క్ చేస్తాడు కాబట్టి. సో ఇక్కడ యాక్చువల్లీ గవర్నమెంట్ తనకు పనిష్మెంట్ ఇవ్వాలి, బట్ మేబీ తాను రియల్లీ కొన్ని చాలా పెద్ద పెద్ద హెల్ప్స్ చేసుంటాడు. దాంతో స్లోలీ గవర్నమెంట్ కూడా తనని కన్సిడర్ చేయడం స్టార్ట్ చేసింది. సో అందుకే అట్ లాస్ట్ వాళ్ళు తన కీ కూడా ఇస్తున్నారు. ఆర్ ఎల్స్ డేర్ డెవిల్ బార్న్ అగైన్ సీజన్ 2 లో ఏదైనా జరిగిన విషయాల మూలాన నిదానంగానే స్లో ఉండి అండ్ విజిలాంటీస్ గురించి తగ్గిపోయి ఉండి సూపర్ హీరోస్ లాగా చూడటం స్టార్ట్ చేసి ఉంటారు. నా తర్వాత విసి స్పైడర్ మ్యాన్ యాక్షన్ యాజ్ ఎ సైడ్ యాక్షన్ గానీ స్వింగ్ మూమెంట్ గానీ చూడడానికి చాలా బాగుంది. సో ఇక్కడ మనకి ది ఫేమస్ బియాండ్ ది సీన్స్ ఫోటోస్ ఏవైతే లీక్ అయినాయో అక్కడ జరిగిన యాక్షన్ సీక్వెన్స్ మనకి ఇక్కడ చూపిస్తున్నారు. స్పైడర్ మ్యాన్ ఒక వెళ్తున్న ట్యాంకర్ ని ఆపడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ యాక్చువల్ ఆ ట్యాంకర్ ని ఆపడానికి అక్కడ పనిషర్ కూడా వచ్చాడు. అండ్ తను రావటమే ఫస్ట్ స్పైడర్ మ్యాన్ గుద్దేశాడు. సో ఇదే సీన్ ఆల్రెడీ అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2 లో చూసాము. అండ్ అలాగే ఫార్ ఫ్రమ్ హోమ్ లో స్పైడర్ మ్యాన్ ట్రైన్ గుద్దేసింది. సో ఇలాగే ఇక్కడ కూడా ఫ్రాంక్ వచ్చి తను గుద్దేశాడు. బట్ ఆ తర్వాత నెక్స్ట్ యూ కెన్ అండర్స్టాండ్ ఇద్దరికి ఒకరికొకరు తెలుసని. సో అందుకే వాళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్న బ్యాంటర్ లాంటిది ఉంది. స్పైడర్ మ్యాన్ ఫ్రాంక్ ని ఆగిపోమని చెప్తాడు, కానీ ఫ్రాంక్ ఆగకుండా స్పైడర్ మ్యాన్ షూట్ చేయాలని ట్రై చేస్తాడు. అండ్ యాక్చువల్లీ స్పైడర్ మ్యాన్ చాలా జాగ్రత్తగా ఎవరికి ఏమి అవ్వకుండా మొత్తం ఆపాలని అనుకుంటాడు ఎప్పుడు. బట్ ఆన్ అదర్ హ్యాండ్ ఫ్రాంక్ తన స్టైల్లో మొత్తం ఏదేమైపోయినా గానీ ముందు పని జరగాలనే దాంట్లో ఉంటాడు. సో అందుకే వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు ఆ బ్యాంటర్ అనేది ఉండిద్ది. ఇప్పుడు కూడా అందుకే స్పైడర్ మ్యాన్ ఫ్రాంక్ ని డైరెక్ట్ గా కొట్టాడు, తను ఆపడానికి ట్రై చేస్తాడు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఇంకో చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయం. సో యాక్చువల్లీ ఆ ట్యాంకర్ ఎవరు తోలుతున్నారో మనకి నెక్స్ట్ సీన్ లో చూపించారు. ఒక ముస్లామా, ఆమెకేం గుర్తులేదు, ఎవరో ఆమెను బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంటే ఆమె ట్యాంకర్ తోలుకుంటా వెళ్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఆమె ఎవరైతే కళ్ళల్లో చూస్తుందో వాళ్ళ మైండ్ లోకి చీజ్ షిఫ్టింగ్. సో ఇక్కడ ఇది ఎవరు, ఇదంతా మనం నెక్స్ట్ మాట్లాడదాము. కమింగ్ బ్యాక్ టు ట్రైలర్, ఈ సీన్ కనుక చూస్తే యూ కెన్ అండర్స్టాండ్ హౌస్ వార్మింగ్ పార్టీ జరుగుతుంటే అక్కడ స్పైడర్ మ్యాన్ వెళ్ళాడు. ఈ హౌస్ వార్మింగ్ పార్టీ ఇస్తున్నది నెట్టే. అండ్ అది కూడా తాను పీటర్ పార్కర్ ఇప్పుడు ఏదైతే అపార్ట్మెంట్ లో ఉన్నాడో దాని ఎదర్ అపార్ట్మెంట్ లోనే తను షిఫ్ట్ అయ్యాడు. సో అందుకే యాజ్ అ నేబర్స్ లాగా తను ఇక్కడికి పిలిచారు. అండ్ ఇక్కడ పీటర్ ఎంజీ కొన్ని ఫ్లవర్స్ ఇచ్చాడు. అండ్ ఇదే ఫ్లవర్స్ ని యాక్చువల్లీ మనం స్టార్టింగ్ దాని హోటల్ లో కూర్చున్న సీన్ దగ్గర చూడొచ్చు. సో మోస్ట్లీ ఇక్కడ నెడ్ అను పీటర్ పరిచయం అయితే నెడ్ అప్పుడు పిలుచుంటాడు తనని. అండ్ దెన్ పీటర్ అండ్ వి ఆల్ రియలైజ్ ఎంజే హ్యాస్ అ న్యూ బాయ్ ఫ్రెండ్. అది చూసాక అసలు పీటర్ కళ్ళల్లో ఆ బాధ గురించి అసలు చెప్పలేము. నిజంగా హీస్ ఎట్ ద లోయెస్ట్ పాయింట్. ఇన్ఫాక్ట్ ఆ తర్వాత డైలాగ్ కూడా ఉంటది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ. ఇన్ఫాక్ట్ ఆ తర్వాత షార్ట్ గన్ చూస్తే తనకు చాలా దెబ్బలు తగిలిండి తను చాలా అలిసిపోయినట్టు ఉన్నాడు. అంటే మేబీ కానీ కాస్ట్యూమ్ చూస్తుంటే హౌస్ వార్మింగ్ పార్టీ సీన్ లో వేసుకున్న కాస్ట్యూమే. సో ఇక్కడ మోస్ట్లీ ఆ బాయ్ ఫ్రెండ్ అదంతా చూసాక తను ఇంకా చాలని చెప్పి ఆ పార్టీ నుంచి వచ్చేసి ఉంటాడు. కానీ వచ్చేసాకే అక్కడ ఏదైనా జరుగుంటది, దాని మూలం తను చాలా యాక్షన్ చేసి ఉంటాడు. అండ్ అక్కడ నుంచి ట్రైలర్ లోనే మోస్ట్ క్రేజీ స్టఫ్ స్టార్ట్ అయ్యిద్ది. వెరీ యూ కెన్ సీ పీటర్ కళ్ళు తెరవంగానే తన చుట్టూ మొత్తం వెబ్స్ ఉన్నాయి. అండ్ అక్కడ నుంచి బయటకు వస్తా తను కిటికీ నుంచి పడిపోయాడు. పడిపోతే తను సడన్ గా పైకి ఇలా షూట్ చేయగానే తన చేతుల నుంచి వెబ్స్ అనేవి బయటకు వచ్చినాయి. సో ఇక్కడ ఏం జరిగిందో ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలంటే వాళ్ళ మూవీకి ఇచ్చిన సినాప్సిస్ చదవాలి. ఇన్ విచ్ దే టెల్ దట్ 4 years లో స్పైడర్ మ్యాన్ కంటిన్యూస్లీ పనిచేస్తా వెళ్ళాడు. అంటే ఇక్కడ మోస్ట్లీ తను ఏదైతే తనలో ఆ ట్రామా ఉందో దాన్ని మర్చిపోవడానికి తాను ప్రతి సూపర్ లాగానే ఎక్కువ పనిచేయడం స్టార్ట్ చేశాడు. కంటిన్యూస్లీ తాను 1 by 1 విలన్స్ ని ఓడించుకుంటూ వెళ్ళాడు. సో అలా తనలో ఆ ప్రెజర్ అనేది పెరిగిపోతా వెళ్ళింది. అండ్ ఈ పని చేయడం మూలాన అక్కడ మేబీ తను మోస్ట్లీ ఇంకోవైపు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు. అండ్ అలాగే తన దగ్గర డబ్బులు కూడా లేవు. సో ఈజ్ రియలీ స్ట్రగ్లింగ్ ఎ లాట్. సో ఈ ఫ్రస్ట్రేషన్, స్ట్రగల్ వీటన్నిటి మూలాన స్లోలీ తన బాడీలో చేంజెస్ స్టార్ట్ అయినాయి. అండ్ ఐ థింక్ మోస్ట్లీ హౌస్ వార్మింగ్ పార్టీస్ తర్వాతే ఇదంతా జరుగుంటది. అంటే ఎన్నాళ్ళు తన లోపల ఆ బాధ అనేది ఉంది కానీ ఎప్పుడో పెద్దగా బయటకు రాలేదు. ఆ బాధను తను పని చేస్తే కవర్ చేశాడు. కానీ ఎప్పుడైతే తను ఎంజేని బాయ్ ఫ్రెండ్ తో చూసుంటాడో స్లోలీ తనలో ఆ బాధని స్టార్ట్ అయింది. ఆ తర్వాత అక్కడ యాజ్ ఎ గెస్ ఏదైనా యాక్షన్ కూడా జరుగుంటది. సో ఎమోషన్స్ అవన్నీ కలిపేసి తనలో ఆ ట్రిగర్ పాయింట్ హిట్ అయింది. అండ్ అప్పుడు లెగ్స్ చూస్తే మొత్తం చేంజెస్ వచ్చేసినాయి. అంటే తన లోపల ఉన్న రేడియో యాక్టివ్ స్పైడర్ జీన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రిగర్ పాయింట్ మూలాన ఇవాల్వ్ అయి ఉంటాయి. అండ్ ఎవల్యూషన్ కి వెళ్తాం కూడా తాను మోస్ట్ కకున్ లోపలికి వెళ్ళిపోయి అలా ఇవాల్వ్ అయి ఉంటాడు. బికాస్ యాక్చువల్లీ కామిక్స్ లో కూడా ఇలాగ ఒకటి జరిగింది. వేరే ఆ తర్వాత తనకి తన పవర్స్ అనేవి ఇంకా పెరిగినాయి. సో ఇప్పుడు కూడా తన పవర్స్ గానీ తన ఎబిలిటీస్ గానీ అవన్నీ పెరగడానికి తన కకున్ లోపలికి వెళ్ళిపోయి ఉంటాడు. అండ్ బయటకు వచ్చి చూస్తే
మొత్తం ఇల్లంతా కూడా అలా స్పైడర్ వెబ్ తో నిండిపోయి ఉంది. అండ్ ఆ చేంజెస్ అన్ని కూడా తనకు సరిగ్గా అర్థం కావట్లేదు. నెక్స్ట్ యూ కెన్ సీ స్పైడర్ మ్యాన్ ఒక క్లాస్ రూమ్ నా ప్లేస్ లో ఉన్నాడు. సో తనున్న యూనివర్సిటీ వచ్చేసి ఆ హుడ్డీ మీద చూడొచ్చు, విచ్ ఇస్ ESU. దాని ఫుల్ ఫామ్ వచ్చేసి ఎంపైర్ స్టేట్ యూనివర్సిటీ. యాక్చువల్లీ కామిక్స్ లో కూడా తాను ఈ యూనివర్సిటీకి వెళ్తాడు. ఇదే యూనివర్సిటీకి వెళ్ళాక గ్వెన్, ఆస్బార్న్ వీళ్ళందరినీ కలుస్తాడు. అండ్ హియర్ కమ్స్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్. అక్కడ కనుక మీరు చూస్తే బ్రూస్ బ్యానర్ ఏకే హల్క్ అక్కడ లెక్చర్ చెప్తా చూడొచ్చు. మేబీ ఇక్కడ తను స్పెషల్ లెక్చర్ కి వచ్చి ఉండొచ్చు. సో యాక్చువల్లీ షీ హల్క్ క్లాస్ లో కనుక చూస్తే తన కూడా హల్క్ లాగా ఉన్నాడు. తన కొడుకు కూడా వచ్చాడు. బట్ ఆ హల్క్ నుంచి తను నార్మల్ గా ఎలా మారాడంటే తన చేతి మీద ఉన్న ఆ డివైస్ మూలాన. అంటే ఆల్రెడీ మనకు షీ హల్క్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు, తన లోపల ఉన్న గామా రేడియేషన్ కంట్రోల్ చేయడానికి తన డివైస్ అనేది కనిపెట్టాడు. సో దాన్ని యూజ్ చేసి తాను హల్క్ లాగా మారకుండా బ్రూస్ బ్యానర్ లాగా ఉండగలడు. సో ఇప్పుడు కూడా తను మళ్ళీ అదే డివైస్ ని యూజ్ చేస్తున్నాడు. అంటే అక్కడ మోస్ట్లీ బ్రూస్ బ్యానర్ కి పీటర్ ఎవరో గుర్తులేడు, కానీ పీటర్ కి తను ఎవరో తెలుసు కాబట్టి అందుకే తన హెల్ప్ అడగడానికి వెళ్ళాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎప్పుడైతే స్పైడర్ మ్యాన్ కామిక్స్ లో మెఫిస్టోతో ఇలాంటి డీల్ చేసుకుంటాడో అందరూ తను మర్చిపోతారు ఎక్సెప్ట్ హల్క్. అంటే బ్రూస్ బ్యానర్ మర్చిపోయినా గానీ హల్క్ కి స్పైడర్ మ్యాన్ పీటర్ పార్కర్ అని తెలుసు. సో మోస్ట్లీ మనకి అదే డైనమిక్ ఇక్కడ కూడా చూపించగలరు. బికాస్ అకార్డింగ్ టు రూమర్స్ ఈ మూవీలో మనం సావేజ్ హల్క్ ని చూడబోతున్నాము. అంటే లిటరలీ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ లో తను ఎలా అయితే అంతా డిస్ట్రాయ్ చేస్తా వెళ్ళిపోయాడో సేమ్ అలాంటి హల్క్ నే ఇక్కడ మనం చూస్తామని చెప్పి రూమర్స్ ఉన్నాయి. అండ్ అదే కనుక నిజమైతే ఇట్ విల్ బి ఎక్స్ట్రాడినరీ. బికాస్ అలాంటి హల్క్ ని స్పైడర్ మ్యాన్ ఆపడానికి ట్రై చేస్తున్నాడు. సో ఓవరాల్ దట్ వుడ్ బి క్రేజీ. బట్ ఇక్కడ హల్క్ కాన్షియస్నెస్ మూలానే మేబీ బ్రూస్ కూడా తను ఎవరో క్లియర్ గా తెలియకపోవచ్చు కానీ బట్ కొంచెం రిలేటబుల్ గా ఫీల్ అయ్యి ఉంటాడు. సో అందుకే తను హెల్ప్ అడగంగానే బ్రూస్ కూడా అక్కడ హెల్ప్ చేస్తున్నాడు. బికాస్ ఆ నెక్స్ట్ యూ కెన్ సీ స్పైడర్ మ్యాన్ ని అక్కడ మొత్తం అనలైజ్ చేస్తున్నారు. అండ్ డెఫినెట్లీ స్పైడర్ మ్యాన్ సొంతంగా చేసుకోలేడు, అంటే తన దగ్గర డబ్బులు లేవు, ఆల్ దట్ స్టఫ్. సో ఇది ఖచ్చితంగా బ్రూస్ తనకి హెల్ప్ చేస్తున్నాడు. దెన్ వి సీ స్పైడర్ మ్యాన్ స్ట్రగ్లింగ్ విత్ హిస్ న్యూ పవర్స్. అంటే ఎన్నాళ్ళు స్పైడర్ మ్యాన్ దగ్గర కొంచెం సూపర్ స్ట్రెంత్ అవన్నీ ఉన్నాయి కానీ ఇలాంటి కొత్త పవర్స్ లేవు. వీడు ఎక్కడ ఏదో చిన్న డ్రాప్ పడినా కానీ తనకు అవన్నీ వినపడుతున్నాయి. అండ్ రెండోది ఇప్పుడు తన బాడీ లోపల నుంచి వెబ్స్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ అవెలా కంట్రోల్ చేయాలో తను నేర్చుకోవాలి. అండ్ దిస్ సీన్ ఇస్ రియలీ గుడ్. ఆన్ మై గ్రేవ్ దగ్గరికి వెళ్ళి ఫ్లవర్స్ పెట్టాడు. దీని నెక్స్ట్ షాట్ లో యూ కెన్ సీ ఎవరినో ఒకరిని అక్కడ ఒక కేజ్ లాంటి దాంట్లో బంధించి అక్కడ కూర్చోబెట్టారు. సో తన చుట్టూ మొత్తం స్టఫ్ అంతా చూడొచ్చు. అంటే తన ఓవరాల్ లైఫ్ అంతా కూడా ఇక్కడ ఉంచుంటారు. సో మనకు తన ఫేస్ అనేది చూపించలేదు కానీ డెఫినెట్లీ దట్ ఈస్ సెడీ సింగ్. సో ఎప్పటి నుంచో రూమర్స్ ఉన్నాయి ఈ మూవీలో సెడీ సింగ్ కూడా యాక్ట్ చేస్తుందని. సో ఎప్పుడైతే తను క్యాస్ట్ చేశారో అందరూ మేబీ గ్వెన్ రోల్ అనుకున్నారు కానీ నిదానంగా మళ్ళీ రూమర్స్ మారి ఇప్పుడు ఎవ్రీవన్ థింక్స్ షీస్ జీన్ గ్రే అని. అండ్ యాక్చువల్లీ తర్వాత మన ట్యాంకర్ లో ఒకరెవరో కంట్రోల్ అవుతూ చూసాం కదా, తను కూడా తినే కంట్రోల్ చేస్తుందని మోస్ట్లీ అందరూ అనుకుంటున్నారు. బట్ యాక్చువల్లీ తనే గనక జీన్ గ్రే అయితే తన పవర్స్ లో పనిచేయవు. తను డైరెక్ట్లీ అందరి మైండ్ కంట్రోల్ చేయగలదు. తనే గనక జీన్ గ్రే అయితే తనైనా హాపింగ్ చేయవసరం లేదు. ఇక్కడ ఒకటి ఎవరో తన పవర్స్ అనేవి యూజ్ చేస్తున్నారు అండ్ వాళ్ళే కావాలని తన పవర్స్ కొంచెం ఎబిలిటీస్ తగ్గించుంటారు కాబట్టి తన హాప్ చేయాల్సి వస్తుంది. కానీ రియలీ తనే జీన్ గ్రే అని కూడా ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ తర్వాత సీన్ లో తన బ్యాక్ షాట్ కూడా చూపించారు. ఆ ప్లేస్ చూస్తుంటే మోస్ట్లీ అది పీటర్ పార్కర్ ఇల్లే అనుకుంటా. సో మరి తన అక్కడ ఏం చేస్తుంది అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ అని క్వశ్చన్. ఎన్విసి స్కార్పియో విచ్ ఇస్ రియలీ గ్రేట్ బికాస్ అప్పుడెప్పుడో నోవ్యం లాస్ట్ లో తన జైలుకి వెళ్తా చూసాము. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు దాకా కనపడలేదు. సో ఇక్కడ చూస్తే తన దగ్గర మొత్తం సూట్ అదంతా లేదు, జస్ట్ ఒక టెక్నాలజీ యూజ్ చేస్తాను ఆ టేల్ తో ఫైట్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఫాస్ట్ గా చాలా షాట్స్ చూపించారు. బట్ రియలీ దీస్ ఆర్ ది కూల్ షాట్స్. ఒకటి వచ్చేసి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ లో వెనకమాల చెప్తున్నది ఎవరు నేరేటర్. మనకంటే సబ్ టైటిల్స్ ఆన్ చేసి చూస్తే మనకు ఆ క్యారెక్టర్ పేరు ఇవ్వలేదు, ఇట్స్ జస్ట్ నేరేటర్ అని చెప్పి ఇచ్చారు. అండ్ వాళ్ళు స్పైడర్ మ్యాన్ ఎవల్యూషన్ ఆర్ కొత్త ఎబిలిటీస్ గురించి పీటర్ కి చెప్తున్నారు. అండ్ యాజ్ వి అండర్స్టూడ్ పీటర్ పార్కర్ లాస్ట్ 4 years నుంచి కంటిన్యూస్లీ విలన్స్ పట్టుకోవటం ఆ పనులన్నీ చేస్తా ఉన్నాడని. సో దానికి సంబంధించి మన గ్లిమ్స్ లాగా ఫాస్ట్ గా 3 సీక్వెన్సెస్ చూపించారు. అండ్ 3 కూడా దే ఆర్ ఐకానిక్ బికాస్ ఆఫ్ ఫోర్సెస్ వన్ ఆఫ్ ది ఫేమస్ స్పైడర్ మ్యాన్ కామిక్ బుక్ కవర్ పేజెస్ వేర్ ది ఫస్ట్ వన్ ఇస్ ఐకానిక్. అన్నిటికంటే ఫస్ట్ లైన్ స్పైడర్ మ్యాన్ కామిక్ విచ్ ఇస్ స్పైడర్ మ్యాన్ ఫ్యాంటసీ దాని కవర్ పోస్టర్. రెండోది తను బూమరాంగ్ విలన్ తో ఫైట్ చేస్తున్న కామిక్ బుక్ కవర్ పేజ్. అండ్ మూడోది వచ్చేసి టారెంటులా విలన్ తో ఫైట్ చేస్తున్నప్పుడు ఉన్న కామిక్ బుక్ కవర్ పేజ్. సో ఇలా కామిక్ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఫ్యాన్ స్టఫ్ అనేది ఇస్తున్నారు. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం వచ్చేసి ఫైనల్ టెల్ లాస్ట్ లో మనం హ్యాండ్ కి సంబంధించిన నింజాస్ చూడొచ్చు. సో డేర్ డెవిల్ చూసిన వాళ్ళకి తెలుసు హ్యాండ్ ఎవరు, ఆర్గనైజేషన్ ఏంటి. సో బేసిక్లీ అదంతా కూడా డ్రగ్ మాఫియా వాటికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు మెయిన్లీ హ్యాండ్ వాళ్ళు ఏం చేస్తారంటే రిజరక్షన్ ఇవన్నీ ట్రై చేస్తూ ఉంటారు. సో ఇక్కడ వాళ్ళు ఎందుకు స్పైడర్ మ్యాన్ అటాక్ చేస్తున్నారనేది క్రేజీ క్వశ్చన్. యాక్చువల్లీ డేర్ డెవిల్ లో తను మొత్తం అదంతా చూసుకుంటాడు. సో ఇక్కడ వాళ్ళు వచ్చారంటే ఖచ్చితంగా డేర్ డెవిల్ కూడా ఉంటాడు. ఆర్ ఎల్స్ ఇన్ఫాక్ట్ ఈ షాట్ కూడా చూస్తుంటే ఇక్కడ స్పైడర్ మ్యాన్ పైన ఎక్కడ ఉన్నాడు, వాళ్ళేమో కింద ఇంకో ఎవరినో అటాక్ చేస్తున్నారు. సో మాక్సిమం రూమర్స్ ప్రకారం నోవెం ట్రైలర్ లాగానే అరెస్ట్ చేసి ఉంటారు అక్కడ ఉన్న ఇద్దరు క్యారెక్టర్స్ ని. కానీ అయినా స్టిల్ ఐ బిలీవ్ మనకు మెయిన్ విలన్ చూపిలేదు. బికాస్ ఎప్పుడో ఫస్ట్ వచ్చిన రూమర్స్ ప్రకారం ఈ మూవీలో మనం మిస్టర్ నెగిటివ్ చూస్తాము. అంటే PSG ఆడిన వాళ్ళందరికీ తెలుసు తన ఎలాంటి విలన్ అనేది. సో ఫస్ట్ వచ్చిన రూమర్స్ ప్రకారం ఈ మూవీలో తనే ఉంటాడు విలన్ లాగా అని చెప్పి అందరూ అన్నారు. బట్
తీరా మనకి ఇక్కడ తన గ్లిమ్స్ కూడా చూపించలేదు అండ్ ఏది కూడా పెద్దగా కనెక్ట్ అవ్వట్లేదు. సో మరి చూడాలి వీళ్ళు ఎటువైపుకి తీసుకువెళ్తున్నారని. అండ్ ఈ సీన్ చూస్తే కనుక అక్కడ వస్తున్న స్వాడ్ ని స్పైడర్ మ్యాన్ అలా పట్టుకుని దెబ్బ బ్రేక్ చేసాడు. యాక్చువల్లీ స్పైడర్ మ్యాన్ ఎప్పుడు ఇలా ఫైట్ చేయడు, బికాస్ తన పాలసీ ప్రకారం పక్కన వాళ్ళు పెద్దగా హర్ట్ అవ్వకూడదు, వాళ్ళని ఆపాలనేది. బట్ తను ఇంత పవర్ఫుల్ గా ఫైట్ చేస్తున్నాడంటే ఏదో పెద్ద విషయం జరిగింది. దెన్ మనం స్పైడర్ మ్యాన్ టైటిల్ చూడొచ్చు. అండ్ లాస్ట్ లో దేర్ కమ్స్ బిట్ ఇంట్రెస్టింగ్ అండ్ సీన్ వేర్ అక్కడ క్లియర్ గా తనే చెప్తున్నాడు ఐఎమ్ జస్ట్ ఎ నేబర్ ఫ్రమ్ అక్రాస్ ది హాల్ అనేది. బట్ హియర్ కమ్స్ ది ఇంట్రెస్టింగ్ పార్ట్. ఇక్కడ కనుక మీరు చూస్తే పీటర్ వెనకమాల మొత్తం స్పైడర్ మ్యాన్ కి సంబంధించిన మొత్తం ఫోటోస్ అవన్నీ ఉన్నాయి. అంటే ఎవరో తన క్లియర్ గా మొత్తం స్టడీ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా థీరీస్ ప్రకారం ఏం జరుగుతుందంటే యాక్చువల్లీ ఓన్లీ పీటరే కాదు, యాక్చువల్లీ థీరీస్ ప్రకారం నెడ్ అండ్ ఎంజే ఇద్దరికి స్పైడర్ మ్యాన్ మీద ఒక తెలియని అబ్సెషన్ ఉంది. అంటే డెఫినెట్లీ వాళ్ళిద్దరూ పీటర్ మర్చిపోయారు కానీ స్పైడర్ మ్యాన్ వాళ్ళకి ఫస్ట్ నుంచే తెలుసు. సో అందుకే ఎక్కడ సబ్ కాన్షియస్ లో వాళ్ళకి స్పైడర్ మ్యాన్ మీద చాలా పెద్ద ఇంట్రెస్ట్ క్రియేట్ అయి ఉంటది. సో అందుకే వాళ్ళు కూడా ఎప్పుడు స్పైడర్ మ్యాన్ ఎవరు అని తెలుసుకోవడం దాంట్లోనే ఉన్నారు. సో దట్ ఈస్ ద రీజన్ వాళ్ళ వెనకమాల పెద్ద రీసెర్చ్ కూడా చేస్తున్నారు. సో ఓవరాల్ దిస్ ఈస్ ది బ్రేక్ డౌన్ ఆఫ్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్. అండ్ ఐ హోప్ మోస్ట్లీ నేను అంతా కవర్ చేశాను. బట్ అయినా సరే మిస్ అయ్యి ఉంటే కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే మీ థీరీస్ ఏంటివి కూడా కింద కమెంట్స్ లో చెప్తే వీ కెన్ డిస్కస్. ఓవరాల్ దిస్ ఇస్ ద వీడియో గైస్. అయినా కొంచెం లేట్ గా పెట్టాను, బట్ యా వీడియో కనుక నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.